ఇప్పుడంటే ఏడవడతాడ వాటర్ ప్లాంట్లు నల్లాలు బోర్లు ఉన్నాయి గాని వెనకట ఊరంతటికి ఒకటే బావి ఉంటుండే. పొద్దు మాపు అందరం ఆడిక పోయి తెచ్చుకునేది అని చెప్తుంటారు ఇండ్లల్లా పెద్ద మనుషులు. ఇక నీళ్ళ గోస పడేటోళ్ళు కిలోమీటర్ల కమానం పోయేది. ఇప్పటికి సుత ఆడాడ అట్లనే ఉన్నది. అది ఏరే ముచ్చట. అట్లనే ఓ తాన సుత నీళ్ళ కోసానికి బిందెలు పట్టుకొని పోతున్నారు. కానీ ఎందుకనేదే అసలు ముచ్చట. ఓ షెల్లెమ్మ నీళ్ల కోసం వాగు దాటి పోతుంటే ఇంకో ముగ్గురు ఆల్రెడీ బిందెలు ఎత్తుకొస్తున్నారు. అట్లా అని ఏదో బాయి కాడుకో బోర్ కాడుకో కాదుల్లో వాగులా షెల్మెల్ దవ్వి తోడుకోబోతున్నారు. ఈ షెల్లె చూడుర్రి ఎంత ఓపికతోని తోడుతుందో. గిన్నెతోని మురికి నీళ్ళన్నీ ఎత్తిపోసి అటెన్క తేటగొచ్చే నీళ్లను బిందెల వస్తుంది. చెత్తగిత్త రాకుండా జాలితోని వడవస్తుంది కూడా. పక్కకే ఇంకో షెల్ మీద ఓడుతుంది. ఈ అన్నేమో క్యాన్ ఎప్పుడు నిండుతుందా ఎత్తుకొని ఇంటి బాట పడదామా అని ఏటింగ్ చేస్తున్నాడు. హగో ఓ దిక్కు ఆనలు దంచి కొడుతుంటే నీళ్లకు గీతీర్ల తిప్పలు పడుడైందని పరిశాన్ కాకుర్రి. కొమ్రంభీం జిల్లా బెజ్జూర్లా ఏ కాలమైనా చాలా మంది షెల్మె నీళ్లే తాగుతుంటారు. మిషన్ భగీరథ నీళ్ళు వస్తున్నా ఎప్పటికెళ్ళో షెల్మె నీళ్లే తాగుతున్నాం. ఇవి తాగుతేనే పెయ్యికి మంచిది అనుకొస్తున్నారు. రోజుకు 2-3 మాటలు తిరిగితే ఇంటోళ్ళందరికీ సరిపోనైతాయి. దోస్తులతోని ముచ్చట పెట్టుకుంటూ పోయి బిందెలు క్యాన్లు నింపుకొస్తున్నారు. ఎండాకాలం అంటే షెల్మెల్ తోడు తెచ్చుకుంటూరంటే ఏమో అనుకోవచ్చు. కానీ జోరు ఆనాకాలంలో సుత షెల్మెల్నే నమ్ముకునుడైతే గమ్మతే ఉన్నది.